గొప్ప దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి అన్నటువంటి దైవజనుడు. ఆయన బ్రాహ్మణ్. మన అమెరికా వాళ్ళు మన ఇండియాలో దేవుని సువార్తను ప్రకటించాలని చెప్పేసి వారు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఏమి రాదు అంటే తెలుగు భాష వారికి రాదు. తెలుగు భాష వారికి రానప్పుడు ఆయన ఆ ఫారినర్స్ ఏం చేశారంటే ఇక్కడ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి, ఎవరైనా ఉన్నారా అనేసి ప్రయత్నించినప్పుడు ఒక హెడ్ మాస్టర్ వాళ్ళ కంట పన్నాడు. ఆ హెడ్ మాస్టర్ ఎవరంటే ఈ ఆర్ఆర్కే మూర్తి గారు. ఆ ఊర్లో ఈయన కంటే విద్య ఉన్నటువంటి వారు ఎవరు కూడా లేరు. లేనప్పుడు ఈ వ్యక్తి దగ్గరికి వాళ్ళు వచ్చారు. వచ్చి ఈయనను కాంటాక్ట్ అయ్యారు. సార్, మాస్టర్ గారు, మీరు మా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మేము ఇంగ్లీష్ లో చదువుతాము, మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి అని అడిగారట. ఆయన అన్నాడు, నేను ఒక బ్రాహ్మణ్ పండితుడిని కనుక నేను నా గ్రంథాలను అన్నిటిని చదివాను, అన్నిటిని తెలుసుకున్నాను. అయితే వీటి అన్నిటిలో ఉన్నటువంటి వాటిని నేను నా వారికి అందరికీ నేను ప్రకటన చేస్తున్నాను. అయితే మీ బైబిల్లో ఉన్నటువంటి వాటిని కూడా మీరు చెబుతున్నప్పుడు నేను ట్రాన్స్లేట్ చేయాలంటే నేను కూడా బైబిల్ను చదవాలి, నాకు కొంత టైం కావాలి అని అడిగాడట. ఎంత టైం కావాలి నీకు అనగానే, ఒక 6 నెలలు నాకు టైం కావాలి. ఆ ఫారినర్స్ అన్నారంట, ఎందుకు 1 మంత్ టైం తీసుకో, చదివేసి చదివేసి అయిపోతుంది కదా. అప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక మాట, బైబిల్ను చదవాలంటే టకా 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 చదివితే అర్థం కాదు, 6 నెలలు నేను చదవాలి బైబిల్ని అనుకున్నాడు. బైబిల్ తీసుకున్నాడు, వారిని పంపించేసేసాడు. ఆయన లోపల ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి? బైబిల్ చదవాలని తీసుకున్నాడా, వారికి ట్రాన్స్లేట్ చేయాలని తీసుకున్నాడా? కాదు, ట్రాన్స్లేట్ చేయాలని కాదు, బైబిల్ చదవాలని కాదు. ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బైబిల్లో తప్పులు కనిపెట్టాలి అని తీసుకున్నాడు. బైబిల్లో తప్పులు కనిపెట్టాలని చెప్పేసి తీసుకొని ఒకటికి రెండు సార్లు తన పనులన్నీ కూడా పక్కన పెట్టి 6 నెలలు బైబిల్ అంతా కూడా చదివి తీసి పక్కన పెడితే ఆ బైబిల్లో నుంచి ఆయన గ్రహించినది, గమనించింది ఏంటో తెలుసా? ఆయన చెప్పిన ఒక సాక్ష్యం ఏంటంటే, నేను బైబిల్లో ఉన్నటువంటి తప్పులను అన్నింటినీ ఎత్తిపుచ్చి ప్రపంచానికి చాటాలి అనుకున్నాను, కానీ ఈ బైబిల్ నాలో ఉన్న తప్పులను ఎత్తి చూపింది అని చెప్పాడంట. చప్పలు కొట్టి హల్లెలూయా. ఈ బైబిల్లో నాలో ఉన్నటువంటి తప్పులను, నా పాపాన్ని ఎత్తి చూపింది. నేను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఎత్తి చూపింది బైబిల్. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథమే, కానీ ఇది పాపుల గ్రంథము కాదు. ఇందులో ఈ గ్రంథములో ఉన్నది ఏంటో తెలుసా? పరిశుద్ధత ఉంది, కానీ పాపము లేదు. పాపమును ఖండించారు, పరిశుద్ధతను ఎత్తి చూపారు. ఇదే నిజ గ్రంథం అని చెప్పేసి ఆయన లోకానికి చాటాడు. చివరి శ్వాస వదిలేంత వరకు ప్రభు పరిచర్య చేస్తూ ప్రభులోనే నిద్రించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.